కొందరు ఎట్లుంటారంటే మనిషి ముఖం చూసో ఏషం చూసో విలువ ఇయ్యాలనా అద్దా అని అనుకుంటారు. అవునా కాదా? అంతెందుకు అడక తినేటోళ్ళను కొందరు అయ్యో పాపం అని అంటే, ఇంకొందరేమో అసలు వాళ్ళను ఓర్వరోళ్ళ అయితే గట్లా ఉండద్దు. ఎందుకంటారా, కొందరు సాదా సీదాగా కనబడ్డా వాళ్ళెనక సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి లెవెల్లా ఫ్లాష్ బ్యాక్లు కూడా ఉంటాయి. అసొంటి దగ్గర స్టోరీ కాకపోతే పానం కలుక్కుమనే స్టోరీ ఇది. చూద్దాం పారి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములాడ రాజన్న కుడికాడ బిచ్చమెత్తుకునేటోళ్లను దగ్గరకు తీసి వాళ్లకు మంచి చెడ్డా చెప్పి బిచ్చమెత్తుకోకుండా వేరే పనులు చేయించుకునేటట్టు ఏదైనా ఉపాయం చెప్పే పని పెట్టుకున్నారు పోలీసోళ్ళు. పోలీసోళ్లకు గుడికాన్నే ఇగో గీ ఆలుమగలు గానొచ్చిర్రోల్లా వీళ్ళు ఆడుకుంటురట. అయితే పోలీసోళ్ళు వీళ్ళ కాడికి పోయి గట్లా అడక్క తినద్దని చెప్పారు. కానీ వీళ్ళ మాట తీరు చూసి పోలీసులకి ఏదో అనుమానం వచ్చినట్టు అయింది. అసలు వీళ్ళ కథ ఏంది, కార్ఖానేంది, వీళ్ళెవలు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు కరెంటు షాట్ కొట్టినంత పనైంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు. పేరుమిటేమో ఒకప్పుడు లాయర్ అట. అరే అవ్వంటే ఫేమస్ లాయరేనోళ్ళ ఇంటామనేమో బీకామ్ కంప్యూటర్ చదువులు చదివింది. కానీ రాజన్న గుడికాడ గుడిమెట్లు గాడుక్కుంటా చిన్న చిటుకు పనులు చేసుకుంటా భక్తులు ఏమని ఇత్తే తీసుకొని రోజులు గడుపుతురు. అగో ఆలుమొగలు మాట్లాడుతుర్రు. ఈనూరి మీరు కూడా ఊడతావా? నువ్వేం చేస్తావు రోజు? ఏది శివుని విగ్రహం? ఎవరికైతే డబ్బులు అడగరు మీరు. ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే 951-205. ఏది మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అడ్వకేట్ది? ఐడెంటి కార్డు మీకు ఉందా? ఉంది సార్. ఇన్నరా మరి వీళ్ళకు ఎందుకు ఈ అవస్థ అంటే వీళ్ళకు పిల్లలు లేరు. ఇంటి ఆమెకు కొన్నేళ్ల సంది పానం మంచుకుంటలేదట. ఎన్ని దవాఖాన్ల చుట్టూ తిరిగినా జబ్బు నయం గాలే. అసలు జీవితం మీదనే విరక్తి పుట్టింది. అందుకే బతికినన్ని రోజులు దేవుని కాన్నే ఉంటామనుకొని ఇగో రాజన్న గుడికాడికి వచ్చి ఇట్లా బతుకుతురు. ఇది వీళ్ళు ఎన్నుకున్న స్టోరీ. ఇట్లా వీళ్ళనే కాదు, గుళ్ళకాడ రోడ్ల మీద అడక్క తినేటోళ్ళల్లా ఒక్కొక్కరు కథలు వింటుంటే పోలీసు వాళ్ళకే పరిశాన్ అనిపించింది. ఇక వాళ్ళందరినీ దగ్గర తీసి వాళ్ళకు కౌన్సిలింగ్ అవి ఇచ్చిరు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనిషి బట్టలను చూసి ఏషం చూసి ముఖం చూసి వాళ్ళను తీసి పడేసేటట్టు చేయద్దు. వాళ్ళ వెనక మనకు తెలియని స్టోరీలు ఎన్నో ఉంటాయి. చెడి బతికినోళ్ళను బతికి చెడినోళ్ళు గాచారం మంచిగా లేక జీవితం ఉల్టా పల్టా అయినోళ్ళు కూడా ఉంటారు గిట్లా.